హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం రీసెంట్లీ చూసుకున్నట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ 2022కి సంబంధించి గ్రేడ్ బి ఆఫీసర్ జాబ్స్కి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఈ వీడియోలో మీకు నేను ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మనకి చూసుకున్నట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ 2022కి సంబంధించిన ఏదైతే నోటిఫికేషన్ అయితే ఉందో ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పీడిఎఫ్ అయితే ఇది. ఇక్కడ మనకి నోటిఫికేషన్ సంబంధించిన ఏవైతే ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఉంటాయో అవన్నీ కూడా కంప్లీట్గా అవైలబుల్గా ఉంటాయి. ఇవైతే ఇప్పుడు మీకు నేను షేర్ చేయబోతున్నాను, అంటే ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్ బోర్డ్ ముంబై అని చెప్పి క్లియర్గా కనబడుతుంది. ఒకసారి నేను జూమ్ కూడా చేస్తున్నాను చూడండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్ బోర్డ్ ముంబై అని చెప్పి క్లియర్గా అయితే కనబడుతుంది. ఇక నెక్స్ట్ మనం ఈ నోటిఫికేషన్ ఏవైతే పోస్టులు ఉన్నాయో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చూసుకున్నట్లయితే ఈ పోస్టులకు సంబంధించి మోడ్ ఆఫ్ అప్లికేషన్ అనేది మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, యాక్చువల్గా చూసుకున్నట్లయితే అప్లికేషన్ ప్రాసెస్ డీటెయిల్స్ అనేది నోటిఫికేషన్ లాస్ట్లో మనకు మెన్షన్ చేస్తారు. బట్ ఇక్కడ స్టార్టింగ్లోనే మెన్షన్ చేయడానికి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా ఉంది. దానికి సంబంధించిన మెయిన్ రీజన్ ఏంటంటే యాక్చువల్లీ రీసెంట్ టైమ్స్లో చూసుకున్నట్లయితే మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి జాబ్స్ అయితే వచ్చాయని చెప్పి చాలామంది డీడీఎల్ రూపంలో అప్లికేషన్ ఫీజు పే చేయమని, లేదా ఫేక్ వెబ్సైట్స్ అనేవి క్రియేట్ చేసి అప్లికేషన్ ఫీజెస్ పే చేయమని, లేదా డైరెక్ట్గా సర్టిఫికేట్ సబ్మిట్ చేసి అప్లికేషన్ ఫీజు పే చేయమని చెప్పి ఇంత అమౌంట్ ఇస్తే మీకు ఈ జాబ్ వచ్చేలా చేస్తామని చెప్పి చాలామంది అంటున్నారు. సో దీన్ని అయితే దృష్టిలో పెట్టుకుని మోడ్ ఆఫ్ అప్లికేషన్ డీటెయిల్స్ ముందుగానే షేర్ చేశారు. ఇక్కడ మనకి షేర్ చేసిన డీటెయిల్స్ ఒకసారి నేను అండర్లైన్ చేసి చదువుతాను చూడండి. ఇక్కడ మనకి షేర్ చేసిన డీటెయిల్స్ ప్రకారం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లై ఆన్లైన్ ఓన్లీ త్రూ బ్యాంక్ వెబ్సైట్ www.rbi.org.in. నో అదర్ మోడ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ ఈజ్ నాట్ అవైలబుల్. ఇంతకుముందు మీకు నేను చూపించాను చూసారా వెబ్సైట్, ఆ వెబ్సైట్లోనే మనం ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోగలం. ఇక ఎటువంటి మోడ్స్లో అంటే ఆఫ్లైన్లో అప్లై చేయడం, లేదా సర్టిఫికేట్స్ డైరెక్ట్గా ఇవ్వడం, ఇటువంటి ప్రాసెస్ అంటూ ఏమీ లేదు. డైరెక్ట్గా ఆన్లైన్లోనే అప్లై చేయాలని చెప్పి మెన్షన్ చేశారు. చెప్పాను కదా ప్రీవియస్గా ఫ్రాడ్స్ అనేవి ఎక్కువ జరుగుతున్నాయి. సో అందుకోసం ఈ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ ముందుగానే షేర్ చేశారు. ఇక నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు. ఒకసారి నేను ఇక్కడ అండర్లైన్ చేస్తున్నాను చూడండి. ఈ ఇంపార్టెంట్ డేట్స్లో మనకి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయింది, ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు, ఎగ్జామ్స్ ఏ డేట్స్లో జరుగుతాయి, ఇటువంటి డీటెయిల్స్ మెన్షన్ చేశారు. అవి ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్స్కి సంబంధించిన డీటెయిల్స్ చెక్ చేద్దాం. ఆ డేట్స్కి సంబంధించిన డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే మనకి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మార్చి 28వ తారీఖున రిలీజ్ అయింది. ఆ రోజు నుంచి ఆన్లైన్ అప్లై ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇక ఏప్రిల్ 18వ తారీఖు అనేది ఆన్లైన్లో అప్లై చేయడానికి కానీ అప్లికేషన్ ఫీజు పే చేయడానికి కానీ లాస్ట్ డేట్స్గా మెన్షన్ చేశారు. ఇక నేను ఒకసారి అండర్లైన్ చేస్తాను చూడండి. ఈ డేట్స్ కూడా మీకు క్లియర్గా కనబడాలని చెప్పి కొంచెం హైలైట్ అయితే చేశాను. ఇక నెక్స్ట్ మనకి ఫేజ్ 1 ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది, ఫేజ్ 2 ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందో డేట్స్ కూడా ఇవ్వడం జరిగాయి. ఆ డేట్స్ ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫేజ్ 1 ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది చెక్ చేద్దాం. ఈ ఫేజ్ 1 ఎగ్జామ్ చూసుకున్నట్లయితే మనకి మే 28వ తారీఖున జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు. ఇక ఫేజ్ 2కి సంబంధించిన ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో జూన్ 25వ తారీఖున జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ మీకు నేను హైలైట్ చేసి అండర్లైన్ చేస్తాను. ఒకసారి చూడండి. జూన్ 25వ తారీఖున ఫేజ్ 2 ఎగ్జామ్ జరుగుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అంటే మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది మోస్ట్ ప్రాబబ్లీ ఆగస్టు కల్లా కంప్లీట్ అవ్వచ్చు, లేదా అట్లీస్ట్ నవంబర్ కల్లా సరే కంప్లీట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, యాక్చువల్గా మీకు నోటిఫికేషన్లో గ్రేడ్ బి ఆఫీసర్ జాబ్స్ అయితే ఉన్నాయని చెప్పి చాలామంది చెప్తున్నారు. బట్ గ్రేడ్ బి ఆఫీసర్స్లోనే మళ్ళీ మనకి 3 కేటగిరీస్ ఉన్నాయి. ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ గ్రేడ్ బి ఆఫీసర్స్లోనే మళ్ళీ 3 కేటగిరీలో ఒకటి చూసుకున్నట్లయితే మనకి జనరల్ కేటగిరీ, ఇక రెండోది చూసుకున్నట్లయితే మనకి డిఈపిఆర్, ఇంకా మూడోది చూసుకుంటే డిఎస్ఐఎం. ఇలా మొత్తం మనకి 3 కేటగిరీలకు సంబంధించినటువంటి జాబ్స్ అయితే ఉన్నాయి. బట్ ఈ 3 కేటగిరీల్లో మీకు చూసుకున్నట్లయితే ఓన్లీ నేను ఆఫీసర్ గ్రేడ్ బి ఇన్ జనరల్ ఏవైతే పోస్టులు అయితే ఉన్నాయో వీటికి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే షేర్ చేస్తాను. వీటికి సంబంధించిన డీటెయిల్సే మెయిన్లీ మీకు షేర్ చేయడానికి రీజన్ ఏంటంటే రిమైనింగ్ పోస్టులకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి కాస్త కాంప్లెక్స్గా ఉన్నాయి. అంటే ఎక్కువ మంది అప్లై చేసే విధంగా లేవు. ఎట్ ది సేమ్ టైం వీటికి సంబంధించిన పోస్టులు కూడా కాస్త తక్కువగా ఉన్నాయి. సో అందుకోసం ఆ డీటెయిల్స్ అయితే నేను ఫర్గట్ అయితే చేశాను, అంటే స్కిప్ అయితే చేశాను. సో అదైతే గుర్తుంచుకోండి. ఇక మనం మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుంటుంది ఆఫీసర్ గ్రేడ్ బి జనరల్ కదా. వీటికి సంబంధించి టోటల్గా చూసుకుంటే 238 వేకెన్సీస్, అంటే 238 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు నేను అండర్లైన్ చేస్తాను చూడండి. వీటిని మనకి కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేశారు. ఆ వివరాలు ఒకసారి చూద్దాం.
ఆ వివరాలు ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అన్రిజర్వ్డ్ చూసుకున్నట్లయితే 109 పోస్టులు అయితే ఉన్నాయి, అంటే 109 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ మనం రిమైనింగ్ కేటగిరీస్ చూసుకున్నట్లయితే ఎస్సీ కేటగిరీకి సంబంధించి 32 పోస్టులు, అలాగే మనకి ఎస్టీ కేటగిరీకి సంబంధించి 15, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఓబీసీ కేటగిరీకి సంబంధించి 59, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి సంబంధించి 23, టోటల్గా 238 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఆఫీసర్ గ్రేడ్ బికి సంబంధించిన వేకెన్సీస్ వాటిని ఈ విధంగా కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేశారు. ఫ్రెండ్స్, మనకి ప్రైవేట్ కంపెనీస్ నుంచి 2 ఇంట్రెస్టింగ్ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు ఆ వివరాలు మీకు నేను షేర్ చేస్తాను. అయితే ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు షేర్ చేయబోయే జాబ్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్సే, అంటే ఇంటి దగ్గర ఉండే వర్క్ చేయొచ్చు. ఎట్ ది సేమ్ టైం ఈ జాబ్స్కి మీరు డిగ్రీ, డిప్లొమా, బీటెక్ ఇలాంటి క్వాలిఫికేషన్స్తో అప్లై అయితే చేసుకోవచ్చు. మీ బ్రాంచ్తో సంబంధం అయితే లేదు, అది గుర్తుంచుకోండి. ఇక ఒకసారి మీకు జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ షేర్ చేస్తాను. ఫస్ట్ జాబ్ నోటిఫికేషన్ మనకి షార్ప్ క్విస్ట్ అనే కంపెనీ నుంచి రిలీజ్ అయింది. ఇది మనకి ఫారెన్ బేస్డ్ కంపెనీ. మీకు చెప్పాను కదా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుందని చెప్పి. ఇందులో మనకి 2 కేటగిరీస్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. ఒకటి చూసుకుంటే మనకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్, రెండోది చూసుకుంటే మనకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్. ఇలా మనకి 2 కేటగిరీస్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. ఇందులో మీరు ఏ జాబ్కి సెలెక్ట్ అయినా మీకు మినిమం 4 lakhs పర్ యానం, మ్యాక్సిమం 6 lakhs పర్ యానం ప్యాకేజ్ అయితే ఉంటుంది. అంటే మీరు ఎవ్రీ మంత్ కూడా 40,000 రూపీస్ శాలరీ అనేది ఇంటి దగ్గర ఉండే గెట్ చేయొచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అప్లై చేయడానికి కూడా. ఇక రెండో జాబ్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి క్లెవర్ ట్యాప్ అనే కంపెనీ నుంచి. ఇది కూడా మనకి ఫారెన్ బేస్డ్ కంపెనీయే. ఇక్కడ కూడా మనం వర్క్ ఫ్రమ్ హోమే ఉంటుంది. ఇందులో చూసుకుంటే మనకి అసోసియేట్ ప్రొడక్ట్ మేనేజర్ అనే జాబ్ ఉంది. ఈ జాబ్కి సెలెక్ట్ అయితే మనకి మినిమం 7 lakhs పర్ యానం, మ్యాక్సిమం 20 lakhs పర్ యానం ప్యాకేజ్ ఉంటుంది. అంటే ఎవ్రీ మంత్ కూడా మనం 1 lakh రూపీస్ వరకు శాలరీ అనేది గెట్ చేయొచ్చు. వీటికి కూడా మీరు ఎనీ క్వాలిఫికేషన్తో అప్లై అయితే చేయొచ్చు. అయితే ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలి, ఎలా గెట్ చేయాలని మీకు డౌట్ ఉంటుంది కదా. లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకోసం వెయిట్ చేస్తుంది. అక్కడ క్లిక్ చేస్తే మీకు రీలెవెల్ అఫీషియల్ వెబ్సైట్లోకి రీడైరెక్ట్ అవుతారు. మనకి ఈ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి రీలెవెల్ వెబ్సైట్ నుంచే రావడం అయితే జరిగాయి. ఇక్కడ మీరు రీడైరెక్ట్ అయిన తర్వాత అక్కడ మీరు కొన్ని మాక్ టెస్ట్లు అనేవి అవైలబుల్గా ఉంటాయి. మీరు ఆ మాక్ టెస్ట్లు అనేది సెలెక్ట్ చేసుకుని మీరు కనుక మాక్ టెస్ట్లో 50% ఆఫ్ స్కోర్ చేయగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ మాక్ టెస్ట్ 100 మార్క్స్కి జరిగి మీరు 50 మార్క్స్ అనేది గెట్ చేయగలిగితే మీరు అనుకుంటున్నటువంటి జాబ్ని వితిన్ 15 days ఆఫ్ టైం పీరియడ్లోనే గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి. లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకోసం వెయిట్ చేస్తుంది. వెంటనే రిజిస్టర్ చేయండి. ఆల్రెడీ చాలామంది జాబ్స్ గెట్ చేశారు. ఎట్ ది సేమ్ టైం రీసెంట్గా ఎవరైతే మంచి మార్క్స్ గెట్ చేస్తారో వాళ్ళకి సంబంధించి యాపిల్కి సంబంధించినటువంటి మ్యాక్బుక్, అలాగే ఐఫోన్, అలాగే ఐవాచ్ అంటే యాపిల్ వాచ్ లాంటివి కూడా గిఫ్ట్స్గా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ అయితే చేసుకోకండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ శాలరీకి సంబంధించిన డీటెయిల్స్ అనేది చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, శాలరీకి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి పే స్కేల్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఒకసారి నేను జూమ్ చేస్తాను చూడండి, పే స్కేల్ అని చెప్పి. ఈ పే స్కేల్లో మనకి బేసిక్ పే చూసుకున్నట్లయితే 55,200 రూపీస్, అంటే 55,200 రూపాయలు బేసిక్ పే అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. ఇది చూడొచ్చు. ఇక అన్ని అలవెన్సెస్ యాడ్ అయితే మనకి అప్రాక్సిమేట్లీ చూసుకున్నట్లయితే 80,000 రూపాయల వరకు శాలరీ వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది కూడా అండర్లైన్ చేస్తాను. అంటే మనం కనుక ఈ జాబ్కి గెట్ చేస్తే 80,000 రూపీస్ శాలరీ అనేది ఈజీగా గెట్ చేయొచ్చు. అది గుర్తుంచుకోండి. యాక్చువల్గా ప్రైవేట్ సెక్టర్లో 80,000 అనేది చాలా సింపుల్ అమౌంట్ అనుకోవచ్చు. బట్ గవర్నమెంట్ సెక్టర్స్లో స్టార్టింగ్లోనే 80,000 అంటే ఆల్మోస్ట్ ఆల్ మీరు రిటైర్మెంట్ అయ్యే స్టేజ్కి చూసుకుంటే 2 lakhs అబోవ్ శాలరీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది కూడా గుర్తుంచుకోండి. ఎట్ ది సేమ్ టైం ప్రైవేట్ జాబ్స్లో మనం రిటైర్ అయినా సరే మనకి ఎటువంటి అమౌంట్స్ అంటే ఏముండవు. గవర్నమెంట్ జాబ్స్లో కానీ అలా రిటైర్ అయితే మనకి ఎంతైతే లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు మనకు వచ్చే శాలరీస్ ఉంటాయో వాటిలో బల్క్ అమౌంట్ ఇవ్వడము లేదా హాఫ్ ఆఫ్ ది అమౌంట్ పెన్షన్ రూపంలో రావడం కూడా జరుగుతాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అంతే. ఇక ఎలిజిబిలిటీ కండిషన్స్ మెన్షన్ చేశారు. ఎలిజిబిలిటీ కండిషన్స్ ఒకసారి మనం అండర్లైన్ చేసి చూసినట్లయితే ఫ్రెండ్స్, ఏవైతే ఇండియన్ సిటిజన్స్ ఉంటారో అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళని, తెలంగాణ వాళ్ళని ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి మీరు చూడొచ్చు. ఎలిజిబిలిటీ కండిషన్ నేషనాలిటీ ఏ సిటిజన్ మస్ట్ బి ఎయిదర్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. క్లియర్గా చూడండి, ఆ డీటెయిల్స్ ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఏజ్ లిమిట్స్ అంటే వయో పరిమితులు ఏవైతే ఉంటాయో ఆ డీటెయిల్స్ ఇచ్చారు. ఒకసారి మనం చెక్ చేసుకున్నట్లయితే ఏజ్ లిమిట్స్లో ఎవరైతే మనకి అప్లై చేసే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి చూసుకున్నట్లయితే January 1, 2022 కల్లా 21 years అయితే కంప్లీట్ అయితే అయ్యి ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అంటే క్యాండిడేట్కి, అంటే ఈ జాబ్కి అప్లై చేసే క్యాండిడేట్కి మినిమం 21 years ఉండాలి. ఇక్కడ ఒకసారి నేను జూమ్ చేస్తాను చూడండి. ఇక మ్యాక్సిమం చూసుకున్నట్లయితే 30 years అయితే దాటి ఉండకూడదని చెప్పారు.
ఇక్కడ ఇది కూడా చూడండి ఒకసారి 30 years అయితే ఏజ్ అయితే దాటి ఉండకూడదని చెప్పి మెన్షన్ చేశారు. ఇది కూడా ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఆ ఏజ్ రిలాక్సేషన్స్ ఒకసారి మనం చెక్ చేద్దాం. ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఎవరైతే మనకి షెడ్యూల్ ట్రైబు, షెడ్యూల్ క్యాస్ట్ అంటే SC ST క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 5 years ఇచ్చారు. ఇక్కడ మీరు చూడండి 5 years అని చెప్పి క్లియర్గా కనబడుతుంది. ఇక్కడ మనకి నెంబర్ ఇవ్వకుండా టెక్స్ట్ రూపంలో రాశారు 5 years అని చెప్పి. ఒకసారి మీకు నేను ఇంకా జూమ్ చేస్తాను 5 years. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎవరైతే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటారో వాళ్ళకి చూసుకుంటే 3 years ఇచ్చారు. ఇక్కడ 3 years అని కనబడుతుంది. ఇది కూడా మీరు చూడొచ్చు 3 years అని చెప్పి క్లియర్గా కనబడుతుంది. ఇక నెక్స్ట్ మనకి పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి 10 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఆ డీటెయిల్స్ కూడా మనకి మెన్షన్ చేశారు. అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనకి ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది. ఆ డీటెయిల్స్ ఒకసారి మనం చెక్ చేద్దాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లోకి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అని మెన్షన్ చేశారు. మనం చెప్పుకున్నాం కదా, ఓన్లీ ఈ నోటిఫికేషన్లో ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ B జనరల్ కేటగిరీ జాబ్ స్టేటస్ మాత్రమే తెలుసుకుంటున్నామని చెప్పి ఇప్పుడు కూడా మనం ఈ పోస్టులకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మాత్రమే తెలుసుకుంటున్నాం. సో ఇక్కడ మీకు నేను ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అని ఒకసారి కంప్లీట్గా అండర్లైన్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని మీకు కన్వే అయితే చేస్తాను. బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అంటే ఏ డిగ్రీ క్వాలిఫికేషన్తో అయినా సరే ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ అప్లై చేసే క్యాండిడేట్స్కి మినిమం 60% ఆఫ్ స్కోర్ అయితే కంపల్సరీగా ఉండాలి. అంటే 60% ఆఫ్ మార్క్స్ అనేది డిగ్రీలో ఉండాలి. ఇక ఎవరైతే SC ST పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 50% ఆఫ్ మార్క్స్తో అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పారు. మీరు డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు, PG క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోవచ్చు. అది కూడా మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, PG ఉండాలని కాదు, డిగ్రీ క్వాలిఫికేషన్తోనే అప్లై చేసుకోవచ్చు. PG ఉన్నా సరే అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. ఇక్కడ మనకి క్లియర్గా డీటెయిల్స్ అయితే కనబడుతున్నాయి. అది ఇక్కడ మనం చూసుకోవచ్చు. పర్సంటేజెస్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. మనం అన్ని సెమిస్టర్స్లో కూడా ఫెయిల్ అవ్వకుండానే ఉండాలని చెప్పి కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు. అరిగెంట్ ఆఫ్ ఆల్ సెమిస్టర్స్ ఆర్ ఆల్ ఇయర్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ ఇది కూడా మనం చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి రిమైనింగ్ మెన్షన్ చేశారు, కానీ అవన్నీ కూడా పెద్దగా అవసరమైనవి అయితే కాదు. రిమైనింగ్ పోస్టులకి చెప్పాను కదా మీకు కొంచెం కాంప్లెక్స్గా అయితే ఉన్నాయని చెప్పేసి క్వాలిఫికేషన్స్, అందుకోసం మీకు ఆ డీటెయిల్స్ అయితే షేర్ చేయట్లేదు. ఎందుకంటే మీకు కన్ఫ్యూజ్ అయితే ఎక్కువైతే ఉండకూడదని చెప్పేసి. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఏదైతే అప్లికేషన్ ఫీజు ఉంటుందో అప్లికేషన్ ఫీజుకి సంబంధించి ఎగ్జామ్ సెంటర్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎగ్జామ్ సెంటర్కి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. phase 1 ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఈ phase 1 ఎగ్జామ్ చూసుకున్నట్లయితే మనకి ఏ స్టేట్స్లో ఏ లొకేషన్స్లో ఉంటాయి ఇచ్చారు. మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒకసారి చెక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఆంధ్రప్రదేశ్ అనేది క్లియర్గా కనబడుతుంది కదా, అండర్లైన్ చేశాను. ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మనకి గుంటూరు, కాకినాడ, తిరుపతి, చీరాల, కర్నూలు, నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి, విజయనగరం, విశాఖపట్నం, ఆల్మోస్ట్ ఆల్ మనకి అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా లేదా అన్ని డిస్ట్రిక్ట్స్ నియర్ బై ఒక్కొక్క ఎగ్జామ్ సెంటర్ అనేది కన్ఫామ్గా ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ మనం తెలంగాణ స్టేట్కి అయితే ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ స్టేట్లో చూసుకుంటే 4 ఎగ్జామ్ సెంటర్స్ ఇచ్చారు. అవి చూసుకున్నట్లయితే ఎప్పట్లాగే కామన్గా హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, ఈ 4 ఎగ్జామ్ సెంటర్స్ అనేది phase 1 ఎగ్జామ్కి అనేది ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ మనకి phase 2 ఎగ్జామ్కి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్స్ కూడా ఇచ్చారు. అవి కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం. phase 2కి సంబంధించి మనకి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ కలిపి ఒకటే ఎగ్జామ్ సెంటర్, అదేంటంటే హైదరాబాద్ ఒక్కటే మాత్రం మనకి ఎగ్జామ్ సెంటర్గా ఉంది. అది క్లియర్గా అయితే గుర్తుంచుకోండి. మోస్ట్ ప్రాబబ్లీ మనకి అక్రాస్ ఇండియా మొత్తం మీద కూడా చాలా తక్కువ ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి. అందులో మనకి 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి హైదరాబాద్ అనేది ఎగ్జామ్ సెంటర్గా ఉంది. ఇక నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్. ఈ నోటిఫికేషన్లో ఒకసారి ఇక్కడ మనం అప్లికేషన్ ఫీజెస్ అండ్ ఇంటిమేషన్ ఛార్జెస్ అనేది అండర్లైన్ చేస్తున్నాం కదా, ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం క్లియర్గా డీటెయిల్స్ కనబడుతుంది కదా, ఇప్పుడు మీకు నేను చెప్తాను చూడండి. ఎవరైతే SC ST పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి చూసుకున్నట్లయితే ఇంటిమేషన్ ఛార్జెస్ ఓన్లీ అని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ అండర్లైన్ చేస్తాను చూడండి. ఇంటిమేషన్ ఛార్జెస్ ఓన్లీ. వాళ్ళు పే చేసినటువంటి అప్లికేషన్ ఫీజు 100 రూపీస్, అంటే 100 రూపాయలు మాత్రమే SC ST పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ పే చేయాలి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎవరైతే మనకి జనరల్ అండ్ OBC ఎకనామికల్ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీజ్ ఇంక్లూడింగ్ ఇంటిమేషన్ ఛార్జెస్ కూడా పే చేయాలి. వాళ్ళు పే చేయాల్సింది చూసుకుంటే జనరల్ OBC ఎకనామికల్ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్ 850 రూపీస్, అంటే 850 రూపాయలు అప్లికేషన్ ఫీజు అయితే మెన్షన్ చేశారు. అది కూడా మీరైతే చూసుకోండి. ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కూడా క్లియర్గా అయితే కనబడుతున్నాయి.
ఇక హౌ టు అప్లై అని చెప్పి మెన్షన్ చేశారు, అది ఇక్కడ మనం చూసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో కూడా మనకి మెన్షన్ చేస్తారు. సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది ఆన్లైన్లోనే, phase 1 ఎగ్జామ్. ఇక సెకండ్ ఆల్ చూసుకుంటే phase 2కి సంబంధించిన ఎగ్జామ్ కూడా ఆన్లైన్లోనే ఉంటుంది. ఇక ఫైనల్గా ఇంటర్వ్యూ ఉంటుంది. ఇలా టోటల్గా 3 స్టేజెస్లో రిక్రూట్మెంట్ ఉంటుంది. మనకి phase 1 చూసుకుంటే May 28 జరుగుతుందని చెప్పారు. phase 2 చూసుకున్నట్లయితే June 25 జరుగుతుందని చెప్పారు. మోస్ట్ ప్రాబబ్లీ 2 ఫేసెస్ కూడా కంప్లీట్ అయిన తర్వాత, అంటే 2 స్టేజెస్ కూడా కంప్లీట్ అయిన తర్వాత మనకి రిజల్ట్ అనేది రావడానికి జూలై ఎండింగ్ వరకు అనుకున్నా సరే ఆగస్టులో మనకి ఇంటర్వ్యూ జరుగుతుంది. ఇక సెప్టెంబర్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనుకుంటే అక్టోబర్ లేదా నవంబర్ లోపు జాబ్ గెట్ చేయొచ్చు. అదైతే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. మన సెంట్రల్ గవర్నమెంట్లో ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే జాబ్స్ అనేవి కాస్త ఎర్లీగా రిక్రూట్స్ అవుతుంటాయి రిమైనింగ్ వాటితో కంపేర్ చేసుకుంటే, అదైతే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ అండ్ బేసిక్ డీటెయిల్స్ ఇవే. అలాగే మీకు సిలబస్కి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు త్వరలోనే షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను. వీలైనంత వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి రెగ్యులర్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన వచ్చే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేస్తేనే రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి ఎప్పటికప్పుడు తెలుసుకోగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు. అలాగే ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి.